కొండపల్లి మాది పి గోపయ్య. హాస్పిటల్లో బాగా చూశాడండి. కాలు నయం కాదనుకున్నా అసలు. బాగానే నయం అయిందండి. పీజీఎస్ గారు బాగానే చూశాడండి. షుగర్ కూడా ఉందండి. షుగర్ కూడా తగ్గించాడు. వచ్చినప్పుడు బాధ బాగుందండి. నొప్పి పుండు నయమైద్దా నయం కదా అనుకున్నామండి. బాగా చేశాడు. ట్రీట్మెంట్ బాగా చేశాడండి. బాగానే ఉంది. నమస్తే అండి. నా పేరు రమాదేవి. మా నాన్నగారండి గోపయ్య గారు. మేము తీసుకొచ్చినప్పుడు చాలా సీరియస్ పరిస్థితుల్లో తీసుకొచ్చాం. కాలు ఇన్ఫెక్షన్ అయిందండి. ఆ ఇన్ఫెక్షను బాగా చేశారు. 23 డేస్ ఇక్కడ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ బాగా అందిందండి. అసలు మేమైతే మా నాన్నగారు మళ్ళీ తిరిగి తీసుకెళ్తాం అనుకోలేదు. అంత సీరియస్గా ఉన్నప్పుడు తీసుకొచ్చాం ఇన్ఫెక్షన్. అట్లాంటిది బాగా ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి మళ్ళీ ఏ ఒక్క ఏలు కూడా తీయకోకుండా బాగా నయం చేశారండి. విజయర్ గారికి చాలా థ్యాంక్స్ నిజంగా చెప్తున్నాను. బాగా ట్రీట్మెంట్ బాగా అందింది మా నాన్నగారికి. ఇలా ఈరోజు ఇట్లా కాలు నయమైంది అని అసలు మేమైతే ఊహించలేదు. అసలు మేము నయమైద్ది అనుకోలేదండి నిజంగా. ఇదంతా విజయర్ సార్ మంచి ట్రీట్మెంట్ వల్లే మా నాన్నగారి కాలు బాగా నయమయ్యి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకోగలుగుతున్నారు అన్నీ. అప్పుడు కాలు బాగోనప్పుడు అసలు ఏమీ చేసుకోవాలి, అంతా మేమే చూసామండి. ఈ హాస్పిటల్ బాగా మంచి నేమ్ ఉంది విజయర్ సార్కి. బాగా చూశారు, ట్రీట్మెంట్ బాగా ఇచ్చారు. ల్యాబ్ వాళ్ళు అయినా నర్సులు అయినా అందరూ బాగా సహకరించారండి. అందరూ చక్కగా బాగానే చూశారు. అందరూ వచ్చినప్పుడు అసలుకి ఇన్ఫెక్షన్ తగ్గిద్దా లేదా, అసలుకి కాలు కూడా కొంచెం పాదం తీయాల్సి వస్తుందని కూడా అనుకున్న దాన్ని అసలు కాలు కాదు కదా, ఏలు కూడా తీయకోకుండా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు విజయర్ సార్. అసలు వచ్చినప్పుడు మా నాన్నగారు అసలుకి బ్రతుకుతారనుకోలే నేనైతే. అట్లాంటిది చక్కగా అసలు ఏలు కూడా తీయకోకుండా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. విజయర్ సార్ మాత్రం చాలా అందరిని ఎంతోమందిని కాపాడుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళని మాత్రం విజయర్ సార్ మీకు థ్యాంక్ యూ సార్.